ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 2 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తే, గలీలియాలో కానాను ఒక ఊరిలో వివాహము జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు మరి శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. కనుక వివాహమునికి పిలువబడినప్పుడు అక్కడ వివాహ విందులో అనేక మంది ఆ విందుకు వచ్చిన వారికి ద్రాక్షారసమును పంచిపెడుతున్నారు. అయితే వచ్చిన వారందరూ కూడా ద్రాక్షారసం బుధిస్తున్నారు. ద్రాక్షారసం ఆ కానాను ఆ వివాహానికి ఆహ్వానించబడినట్టు యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నారు. అయితే ఆ వివాహములో కొరత వచ్చింది. ఆ కొరతను తీర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తుల వారు వివాహానికి పిలువబడ్డారు. చూసారా, ప్రభువు ఉన్న చోట కొరతలు తీర్చబడతారు. ఎటువంటి సమస్య తెలుసా? ఆ వివాహానికి చూడండి, కొన్ని వివాహములో ఆహారము అయిపోతే చాలా మంది కోపడతారు. చూడండి, వివాహములో ఆహారములో కొదువు వస్తే, ఎక్కడైనా సరిపోతే, జనాలకు సరిపోకపోతే చాలా మంది చుట్టుకొని వెళ్ళిపోతారు, గొడవలు పడుతారు, బంధాలు తెగిపోతాయి. ఆహారం కూడా పెట్టలేని వ్యక్తులు వివాహానికి పిలవాలా అని చాలా మంది వాపోతూ ఉంటారు. ఇరుపక్షాన గొడవలు, పగ, అనేక మందికి గొడవలు కలుగుతాయి. అయితే చాలా మంది వివాహంలో చూసారా, వివాహంలో చాలా మంది వచ్చిన వారందరూ కూడా మొదటిగా ద్రాక్షారసం ఇచ్చేవారు. ఆ రోజుల్లో వివాహము జరుగుతుంటే ద్రాక్షారసాన్ని ఇచ్చేవారు. ఆ ద్రాక్షారసాన్ని ఇచ్చి అనేక మందిని ఆహ్వానం పలికేవారు. వచ్చిన వారందరూ కూడా వచ్చిన వారందరికీ ఆ ద్రాక్షారసం ఇస్తూ ఉన్నారు. అయితే ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏం చేయాలి? ద్రాక్షారసం చూడండి, ఆ కుటుంబం ఎప్పుడు కూడా అవమానం పొందకూడదని, ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిందల పాలవద్దని, ఆ వివాహములో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉన్న చోట ఏది కూడా అవమానం జరగదు. క్రీస్తు ఉన్న చోట సమస్యలు తీర్చబడతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరం జరుగుతాయి. ప్రభువు అక్కడ చేసిన అద్భుతం ఏంటో తెలుసా? చూడండి, మనము ఇక్కడ చూస్తే యేసు ఆ ద్రాక్షారసములు అయిపోయినప్పుడు 7వ వచనంలో, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని ప్రధాని ఆ విందుకు ప్రధానంగా పిలువబడిన వారికి ఇస్తే, చూడండి ఆ ప్రధాని ఏమంటున్నాడో, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులను మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును. మొదట వచ్చే వారికి అది చక్కగా శ్రేష్టమైన వాటిని ఇస్తారు, మధురంగా ఇస్తారు. అయితే చివరిగా వచ్చే వారికి ఇంత మధురంగా ఇస్తున్నారంటే, చూడండి, ఆ పెళ్లి కుమారుని పిలిచి ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా చూడండి 10వ వచనంలో కూడా, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రతివాడు మొదట ద్రాక్షారసమును పోసి జనులకు మత్తుకున్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలీలలో కానాను యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమ పరచెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చూడాలంటే, ఆశ్చర్యకరం జరగాలంటే ప్రభు మీ జీవితంలో ఉండాలి. ప్రభు లేకుండా నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోలేవు. ఒకవేళ ఆశ్రయించబడినా అది నిత్యము నీతో నిలిచి ఉండదు. సంతోషమైన, సమాధానమైన, ఏ విషయమైనా కానీ ఏది కూడా ప్రభు లేని కుటుంబమైన, వ్యక్తిమైన వారు పాడైపోయి ఉంటారు, లోకములో కలిసిపోయి ఉంటారు. ప్రభు ఉన్న చోట ఒక ఆశ్చర్యము ఉంటారు, అద్భుతంగా ఉంటారు, మహిమకరంగా జీవిస్తారు, వెలుగులో మీరు ప్రకాశిస్తారు, చేజరిల్లుతారు, మహిమ కలిగినటువంటి పరిచర్యగా మీరు చేస్తారు. కాబట్టి
ఇక్కడ కానాను వివాహములో చేసినటువంటి అద్భుతం చూడండి. ద్రాక్షారసం అయిపోయింది, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈరోజు ఆయన కూడా ఏమైనా చేయగలడు. కానీ ఈ మాటలు వింటున్న మీ జీవితంలో గొప్ప అద్భుతం చూడాలంటే ఆయనను నీ హృదయానికి ఆహ్వానించు, నీ కుటుంబానికి ఆహ్వానించు. నీవు ఆయనను పిలిస్తే ఆయన నీ వద్దకు వస్తాడు. చూడండి, ఆ వివాహానికి పిలువబడినప్పుడు ఆ వివాహములో ఆ కొరతను తీర్చాడు దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో అద్భుతం చూడాలంటే, ఆశ్చర్యకరం చూడాలంటే ప్రభు యొద్దకు నువ్వు రావాలి. కాబట్టి ఈ కానా వివాహములో చూడండి, మొదటిగా చాలా మంది మొదటగా మంచి ఆహార పదార్థాలు వడ్డిస్తారు. జనాలు ఎక్కువగా వచ్చే కొద్దికి ఆ సాంబార్లో నీళ్లు పోయడము, వారు జనాన్ని బట్టి వాళ్ళు ఆ క్వాలిటీని తగ్గించేస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అది మొదటిగా ద్రాక్షారసమునే రియాలిటీగా ఇచ్చినటువంటి ద్రాక్షారసము కంటే కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చబడినటువంటి ఆ ద్రాక్షారసము మధురంగా ఉందంట. ప్రధాని ఎందుకు పిలువబడినట్టు ప్రధానే చెబుతున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని పిలిచి ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసమని నువ్వు ఉంచుకొని వాటికన్నిటికంటే శ్రేష్టమైన ద్రాక్షారసం నువ్వు ఇచ్చావంటున్నాడు. అది దేవుడు చేసిన అద్భుతం, ఆశ్చర్యం. అది అక్కడ పంచి పెట్టుతున్న వారికి, పరిచారకులకు మాత్రమే తెలుసు. నీటిని ద్రాక్షారసంగా మార్చబడింది. కనుక ఈ మాట వింటే నీ జీవితంలో అద్భుతం చూడండి. ప్రభు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వివాహంలో, చాలా మంది వివాహాల్లో ప్రభువు ఉండడు. కాబట్టి ప్రభువు లేని చోట, ప్రభువు లేని వ్యక్తి, ప్రభువు లేనటువంటి ఏ ప్రాంతమైనా కానీ అది పాపముతో నిండిపోయి ఉంటుంది. కనుక ప్రభువుని ఆహ్వానించండి, ప్రభువుని మీ హృదయానికి చేర్చుకోండి, మీ వివాహానికి పిలవండి. మీ యొక్క కుటుంబానికి మీరు పిలిస్తే ప్రభు వస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాట వింటే మీ జీవితాలలో మీరు అద్భుతం చూడాలంటే దేవుణ్ణి ఆహ్వానించండి. ప్రభు మహిమకరంగా మీ కుటుంబాన్ని నడిపిస్తారు. ఈ మాటల నుంచి మీ జీవితాల్లో మేలుగా జరగాలని, అద్భుతం జరగాలని, ఆశ్చర్యకరం జరగాలని నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా దేవుడు మాధుర్యంగా, మహిమకరంగా, ఆశ్చర్యకరంగా జరిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామంలో ప్రభా, ఇదిగోనైనా ఆ కానాను వివాహములోనైనా తండ్రి అయా మీరు చేసిన అద్భుతం, నీటినే ద్రాక్షారసంగా మార్చావు. ఆ కొదువును, ఆ కొరతను ఎవరు తెచ్చలేరు నాయన. ఆ వివాహంలో ప్రభా ఒకవేళ ఆ తండ్రి ఆ ద్రాక్షారసం లేనప్పుడు ఎంతమంది అవమానపరుచుంటారు కుటుంబస్తుని. కుటుంబంలో అనేక మంది నిందించుంటారు, అవమానపరుచుంటారు. అయితే నా తండ్రి మీరు ఆ స్థలంలో ఉన్నారు కనుక నాయన, ఇదిగో అయా తండ్రి అవమానమును, అయా నిందను అయా మీరు తొలగించువాడు నాయన. కొదవను తీర్చువాడు, కొరతను తీర్చువాడు మీరు నాయన. నీటిని ద్రాక్షారసంగా మార్చావు ఆ కుటుంబంలో నాయన తండ్రి. ఇది వారికి ఇచ్చినటువంటి ద్రాక్షారసము కంటే మీరు నీటిని ద్రాక్షారసంగా మార్చిన ద్రాక్షారసమే మధురంగా ఉందని ప్రభా విందు ప్రధానే తన పెళ్లి కుమారుని పిలిచి సాక్ష్యం ఇచ్చాడు నాయన. ఇదిగో ఈ గొప్ప అద్భుతాన్ని, ఈ సూచక్రియను ప్రభా అనేక మంది తెలుసుకున్నారు, నీ నామాన్ని భయపరిచారు. ఈ రోజు కూడా ప్రభా ఇట్టి కార్యాన్ని ప్రభా అనేక జీవితాల్లో మేలైన కార్యాలుగా చేయమని, వారి జీవితంలో, వారి వివాహంలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో కూడా నాయన, వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ ఆలోచనలో ప్రభా మీరు ఉండాలని, మీరు ఉంటే ఆ కుటుంబం ఆశ్రయించబడుతుంది, దీవించబడుతుంది. అది నాయన చక్కగా నడిపించబడుతుంది. మీరున్న చోట నాయన సమాధానము, గొప్ప అద్భుతం జరుగుతుంది నాయన. ఆశ్చర్యకరం కొదవులు తీర్చబడతామని గ్రహించిన వారి జీవితాల్లో ఒక మేలైన అద్భుతం జరిగించమని, ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో కూడా ప్రభా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈరోజు వాళ్ళకి కలిగి ఉన్నటువంటి కొరతను కూడా నాయన ఆశ్చర్యకరంగా మార్చమని, మలచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.